హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తానండి, సింపుల్ టిప్స్తో. వీడియో మాత్రం తప్పకుండా చూడండి. కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్లో 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు అందులో బిర్యానీ ఆకు 3, దాల్చిన చెక్క, లవంగాలు 3, యాలక్కాయలు 3 వేసుకొని 2 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. వేయించుకున్నాక 2 రెమ్మల కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలండి. 2 పెద్ద సైజు ఆనియన్లు సన్నగా తరిగి వేసుకోవాలండి. ఉల్లిపాయలు తొందరగా ఆయిల్లో బాగా మగ్గడానికి 1/2 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి సాఫ్ట్గా. చూసారు కదా, ఉల్లిపాయలు ఆయిల్లో బాగా మగ్గాయి. ఒక టొమాటోని తీసుకుని పేస్ట్ చేసుకుని వేసుకుంటున్నానండి. వేసుకుని అది కూడా బాగా వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలేదాకా వేయించుకోవాలి. లేత మటన్ కన్నా ముదర మటన్ చాలా టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడు వండుకున్నా ముదర మటన్తో వండుకుని చూడండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆయిల్లో ఎలా పైకి తేలుతుందో అలా బాగా వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. అలా వేయించుకున్నాక ఇందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసుకుని బాగా వేయించుకోవాలి. చూసారు కదా, 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. బాగా క్లీన్ చేసి వేసుకుంటున్నాను. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మటన్ నుంచి వాటర్ ఎలా వచ్చాయో పైకి, అలా వచ్చేదాకా ఉడికించుకోవాలి. హాఫ్ పీస్ పచ్చిబొబ్బస్కాయ పేస్ట్ చేసి వేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల మటన్ పీస్ అనేది మెత్తగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా, కర్రీ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అంటే రకరకాలుగా చాలామంది వండుకుంటారు, కానీ నాకు తెలిసిన పద్ధతిలో నేనైతే ఇట్లా వేసుకుని చేసుకుంటాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇలా వాటర్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకుంటే టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక నాకు ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలామంది చాలా వేస్ట్ చేసుకుంటారు, కానీ నాకు తెలిసిన పద్ధతి అయితే ఇదే అనుకుంటున్నాను. నేను 2 స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారండి. నేనైతే 2 స్పూన్లు యూజ్ చేస్తున్నాను. మీరు రుచికి సరిపడా మీరు వేసుకోండి. అలా వేసుకున్నాక ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ముక్కలకి కారం పట్టాలి కాబట్టి. అలా కలుపుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్నాక 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి నేను. వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు నేనైతే ఇంట్లోనే దంచిపెట్టుకున్న ధనియాలు, జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నానండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఈ టైంలోనే రుచికి సరిపడ ఉప్పు కూడా చూసుకొని, ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలండి. వేసుకుని నేనైతే కుక్కర్ మూత పెట్టి విజిల్స్ వేయించుకుంటానండి. ఇలా వేయించుకుంటేనే బాగుంటుంది. అంటారు కదా, కుక్కర్ 10-15 విజిల్ వేయించుకున్నాక కర్రీ ఎలా ఉందో నేను మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఇలా ఉడికించుకున్నాక మటన్ మసాలా 1 స్పూన్ వేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. గ్రేవీ చూసారా ఎంత దగ్గర పడుతుందో. గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కర్రీలోకి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని బాగా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. అండి, రెసిపీ అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.